నేను రెడీ అయిపోయా, వెళ్దామండి. ఏంటండి మీరింకా తయారవలేదేంటి? ఇప్పటికే నా వల్ల లేట్ అయిందనుకుంటే ఇప్పుడు మీరేంటి? ఇంకిలా అయితే ముహూర్తానికి రీచ్ కాగలమా? ఏమండి మిమ్మల్నే, పెళ్ళికి టైం అవుతుంది, ఇంకా రెడీ అవ్వలేదేంటి? నువ్వు వెళ్ళు గౌతమి, నేను రాను. ఏమైంది? ఒంట్లో బాలేదా? నేను బానే ఉన్నా, పెళ్ళికి రావాలని లేదు. ఎందుకని? ఏమైందండి చెప్తారా? ఎందుకు రావాలి పెళ్ళికి? ఇప్పుడు జరుగుతున్న పెళ్ళిళ్ళకి గ్యారంటీ లేకుండా పోతుంది కాబట్టి. శుభమా అని పెళ్లి చేసుకునే వాళ్ళ గురించి ఏంటా మాటలు? 3 months బ్యాక్ మన సీఎం మోహన్ గారు కూతురు పెళ్ళికి వెళ్ళాను, గుర్తుందా? మోహన్ గారా? అదే డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో గోవాలో పెళ్లి పెట్టుకుంటే నువ్వు రాలేదు, నేను ఎక్కడ వెళ్ళొచ్చా? గుర్తొచ్చింది. బట్ ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? కూతురు పెళ్ళై జస్ట్ 3 months అవుతుంది. వాళ్ళు ఇప్పుడు డివోర్స్ తీసుకుంటారంట. అందుకే నాకు ఈ పెళ్లికి రావడం ఇష్టం లేదు. వాళ్ళు డివోర్స్ తీసుకోవడానికి మీరు పెళ్లికి రాకపోవడానికి ఏంటి లింకు? ఇప్పుడు వీళ్ళ పెళ్లి మాత్రమే కాదు, ఫ్యూచర్లో ఏ పెళ్లి కూడా అటెండ్ అవ్వదలుచుకోలేదు. అసలు ఏమైందండి? ఏంటి మీరంటుంది? పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంటే అది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం. దానికి మనం మాత్రం ఏం చేస్తాం? చెయ్యాలి, మనమే చెయ్యాలి. ఇప్పటి చాలా మటుకు పెళ్లిళ్ళు ఆర్భాటం గురించి చేసుకుంటున్నవే, సోషల్ మీడియాలో షో ఆఫ్ గురించి చేసుకుంటున్నవి. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో లక్షల ఖర్చు, మెహందీ ఈవెంట్ పేరుతో లక్షల ఖర్చు, సంగీత్ హల్దీ పేరుతో లక్షల ఖర్చు, మండపంలోకి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గ్రాండ్ ఎంట్రీ పేరుతో ఎక్స్ట్రా ఖర్చు, సిటీస్ ది బెస్ట్ క్యాటరర్ పేరుతో ఒక 200-300 ఫుడ్ ఐటమ్స్ పెట్టడం. అది వాళ్ల సంపాదన. ఎంత పెట్టి పెళ్లి చేయించుకుంటే మనకెందుకు? డిస్కషన్ ఆపి రెడీ అవుతారా? ముహూర్తానికి వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? అబ్బా, ఏం ముహూర్తం కోతమి? ముహూర్తానికి వెళ్ళి కూడా చూసేదేముంది? చూసేదేముందేంటి? పెళ్ళే కదా చూస్తాం. నాకు పెళ్లి కనిపించట్లేదు. ఇంకేం కనిపిస్తుంది? నాకు కనిపించని చెప్తే విని తట్టుకోగలవా? ఏంటో క్లియర్గా చెప్తారా? ఈ మధ్య జరిగే పెళ్లిళ్లలో నాకు స్టేజ్ మీద పెళ్లి జంట కాదు, ఒక 10-12 మంది ముడ్లు కనిపిస్తున్నాయి. ఛీ, ఏంటా మాటలు? వాళ్ళ ముడ్లు చూడ్డానికా నేను పెళ్లికొచ్చేది? మనం ఏ పెళ్లిలో పెళ్లి జంటని ప్రాపర్గా చూసామో చెప్పు. స్టేజ్ మీద పెళ్లి జరుగుతుంటే 10-12 మంది పెళ్లి జంటని బ్లాక్ చేసి నిల్చుంటారు. కన్యాదానం, జీలకర్ర బెల్లం పెట్టడం, తాళి కట్టడం, ఇందులో ఏ ఒక్కటైనా సరిగ్గా చూడగలుగుతున్నామా? అందుకే కదా పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టేది. కరెక్ట్ చెప్పావు. ఆ స్క్రీన్స్ మీద పెళ్లి చూసాకే నాకు ఈ బీపీ ప్రాబ్లం ఎక్కువైంది. మీ క్లియర్గా పెళ్లి కనిపించినా బీపీ రేజ్ అవుతుందా? పద్ధతితో జరిగే పెళ్లి కనిపిస్తే ఎందుకు అవుతుంది? అంతా స్క్రిప్ట్ ప్రకారం జరిగే పెళ్లిళ్ళైపోయాయి. స్క్రిప్ట్ ప్రకారం ఏంటి? ఒకప్పటి పెళ్లిళ్లలో టైం ప్రకారం మంత్రాలు, టైం ప్రకారం తాళి. ఇప్పుడు ఏదైనా టైం ప్రకారం జరుగుతుందా? ఆచారాలతో పెళ్లి జరిపించే పంతులు గారిని కూడా ఫోటోగ్రాఫర్ కంట్రోల్ చేస్తున్నాడు. జీలకర్ర బెల్లం పెట్టించేటప్పుడు వెయిట్ అని ముందు ఫోటోగ్రాఫర్ ఫ్రేమ్ సెట్ చేసుకున్నాక ఇప్పుడు పెట్టించండి అని అంటాడు. మంగళసూత్రం కట్టే ముందు వెయిట్ అంటాడు. కెమెరా యాంగిల్ ఫ్రేమ్ సెట్ అయ్యాక ఇప్పుడు కానివ్వండి అంటాడు. దండలు మార్చుకునేటప్పుడంతే, ఆగండి, కెమెరా వైపు చూడండి, నవ్వండి, నువ్వు మెడలంచు, నువ్వు తలదిప్పు. ఒక్కటా రెండా? ప్రతి దానికంతే. చివరికి నుదుటి మీద బొట్టు పెడుతున్నప్పుడు కూడా ఫోటోగ్రాఫర్ ఫ్రేమ్ సెట్ చేసుకున్నాక జరగాలి. ఎందుకు ఇవన్నీ? ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికే కదా. స్టేజ్ ముందు కూర్చొని కూడా మెడలు పక్కకు తిప్పి స్క్రీన్ పైన పెళ్లి చూస్తే దౌర్భాగ్యానికి దిగజారాం. ఆ మాత్రం దానికి పెళ్లికి వెళ్ళడం ఎందుకు? లైవ్ స్ట్రీమింగ్ లింక్ పంపిస్తే ఇంట్లో కూర్చొని హాయిగా చూసుకుంటాం కదా. అరే, తాళి కట్టాక అక్షంతలు ఇద్దామంటే ఆ వేసిన అక్షంతలు పెళ్లి జంట మీద కాదు, వాళ్ళని బ్లాక్ చేసి నిల్చిన 10-12 మంది తలల మీద పడతాయి. పెళ్లికి వెళ్తున్నామా లేక ఏదైనా సినిమా షూటింగ్కి వెళ్తున్నామో అర్థమవట్లేదు. ఈ తతంగం అంతా చూసి తినడానికి ఫుడ్ సెక్షన్కి వెళ్తే డస్ట్బిన్లో పెట్టిన ప్లేట్స్లో ఇంతింత మిగిలించి పారేసిన ఫుడ్ కనిపిస్తుంది.
ఎందుకో తెలుసా, అక్కడో 150-200 ఫుడ్ ఐటమ్స్ పెడతారు. తినేవాళ్ళు మితిమీరి ఆశకి ప్లేట్ నిండా వడ్డించుకోవటం, వడ్డించుకునే పూర్తిగా తినకుండా మనబ్బ సొమ్మెం పోతుంది అని తీసుకెళ్లి చెత్తలో పారేయటం. ఏంటి డబ్బులేనా అవి? పోనీ ఉన్నోళ్ళ పనిచేస్తున్నారనుకుంటే వాళ్ళని చూసి డబ్బు లేనోడు కూడా అప్పు చేసి మరి అలాంటి పెళ్లి జరిపిస్తున్నాడు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటారు. ఇప్పుడు మనకొచ్చిన నష్టమేంటి? ఇక్కడ నష్టం గురించి కాదు, చుట్టుపక్కల మనతో కనెక్ట్ అయిన వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మధ్య నాకు ఎదురైన ఎక్స్పీరియన్స్ చెప్తా. పోయిన నెల మన క్లయింట్ విశ్వనాథ్ గారి కూతురు పెళ్లికి మన ఆఫీస్ స్టాఫ్ అందరూ అటెండ్ అయ్యారు, ఒక్క రిసెప్షనిస్ట్ కళ్యాణి మేడం తప్ప. ఎందుకో తెలుసా, ఒక్కరోజు కూడా లీవ్ తీసుకొని కళ్యాణి గారు ఒంట్లో బాలేదని వంకతో పెళ్లి రోజు లీవ్ తీసుకున్నారు. తనకొంట్లో బానే ఉండే, షీ వాజ్ పర్ఫెక్ట్లీ ఫిట్. బట్ పెళ్లికి ఎందుకు రాలేదో నేను గెస్ చేయగలను. విశ్వనాథ్ గారు కన్వెన్షన్ హాల్లో పెళ్లి జరిపించారు. నార్మల్ పెళ్లికెళ్ళి 500 రూపాయలు చదివించే మిడిల్ క్లాస్ పీపుల్ అలా కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఆర్భాట పెళ్లికెళ్తే 500 చదివిస్తే ఏమనుకుంటారనే భయంతో 2000, 3000, 5000 చదివిస్తున్నారు. కళ్యాణి గారి మంత్లీ శాలరీ జస్ట్ 18,000. తన శాలరీలోంచి అంత డబ్బు చదివించే స్తోమత లేక పెళ్లి అటెండ్ అవ్వలేక ఉండిపోయింది. ఏమన్నా అంటే మేం చదివించమన్నామా డబ్బులు అని అనొచ్చు. అలాంటప్పుడు పెళ్లి పత్రికలు క్లియర్గా మెన్షన్ చేయాలి, చదివింపులు కానుకలు తీసుకోబడవు అని. ఇవన్నీ ఆలోచనలే పెళ్లిళ్ళు అటెండ్ అవ్వకుండా చేస్తుంది. చూడండి, మీరు చెప్పింది కరెక్టే, కానీ మనం ఇలా పెళ్ళిళ్ళకెళ్ళడం మానేస్తే రేపు మన పిల్లల పెళ్ళిళ్ళకి ఎవరొస్తారు? మనము కాదు, నేను మాత్రమే రానంటున్నా. నువ్వు పెళ్లికెళ్ళు, నా గురించి అడిగితే బిజినెస్ మీట్ మీద అవుట్ స్టేషన్ అని చెప్పు. ఇలా చేసి మీరు ఏం నిరూపిద్దామనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అందరి పెళ్లిళ్ళు ఇలా అవుతున్నాయి నేను అనట్లేదు. కొన్ని జంటల్ని చూస్తే ముచ్చటేస్తుంది. మనలానే కలిసి సూపర్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. చిన్నవాళ్ళైనా చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. బట్ మిగతా వెడ్డింగ్స్ అన్నీ జస్ట్ 4 నెలలకే కోర్టు మెట్లెక్కుతున్నాయి. ఈ టీనేజర్స్ అందరూ మేం జెన్జీ, మేం ఆడిందే ఆట, మేం పాడిందే పాట అని వింత వింత ట్రెండ్స్ సెట్ చేస్తున్నారు. వీళ్ళ ఆలోచనలకి మనం బ్రేక్ వేయాలి. బ్రేక్ వేయాలా? ఎలా? నన్నడిగితే వీళ్ళు జస్ట్ వీళ్ళ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలి. ఐ మీన్ రిలేటివ్స్ మధ్య పెద్ద ఖర్చేం లేకుండా. అలా చేస్తే ఏమవుతుంది? చూడు గౌతమి, నిజం చెప్పాలంటే పెళ్ళయ్యాక భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఒక జీవితకాలం కూడా సరిపోదు. కానీ జీవితకాలం కలిసి బ్రతకడానికి పెళ్ళయ్యాక ఇద్దరు 1 సంవత్సరం పాటు కలిసుంటే చాలు. పెళ్లి చేసుకునే అమ్మాయి అబ్బాయి ఇద్దరి మైండ్ సెట్, ఆలోచన విధానం టోటలీ డిఫరెంట్ కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకుని ఇద్దరికి మింగిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఈ 1 ఇయర్లో అలుగుతారు, గొడవలొస్తాయి, మాట అనుకుంటారు, తిట్టుకుంటారు. బట్ కొంచెం ఓపికతో ఉండి పంతాలకు పోయి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే ఈ సంవత్సరం రోజుల్లో ఒకరి గురించి ఒకరు ఎంతవరకు అర్థం చేసుకుంటారో తెలుసా? సరే, ఈ 2-3 విషయాలు పక్కన పెడితే మా ఆయన మంచోడే, నేనే అడ్జస్ట్ అయిపోతా. సరే, ఈ 2-3 విషయాలు పక్కన పెడితే మా ఆవిడ మంచిదే, నేనే అడ్జస్ట్ అయిపోతా అని ఒకరికొకరు మెంటలీ ప్రిపేర్ అయ్యి ఇంకా లైఫ్ లాంగ్ కలిసిండిపోతామని ఒక కన్క్లూజన్కి వస్తారు. అప్పుడు ఇంకా ఆ రోజు ఎంత ఖర్చు పెడతారో పెట్టుకుని మేం పెళ్లి చేసుకుని 1 ఇయర్ సక్సెస్ఫుల్గా ఉన్నాము అని అందరిని పిలిచి గ్రాండ్గా పార్టీ ఇవ్వమను. పెళ్లి చేసుకునే జంట సోషల్ మీడియా ఫోటోలు వీడియోలు మాత్రం కాదు, రియల్ లైఫ్లో కూడా ఉండిపోతారు అనే నమ్మకం కలుగుతుంది. ఇంకా రోజు నేనే కాదు, కళ్యాణి గారు లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా సంతోషంగా పార్టీ అటెండ్ అవుతారు. ఎందుకో తెలుసా, డబ్బులు ఎక్కువ చదివించినా పర్వాలేదు, కనీసం అమ్మాయి అబ్బాయి కలిసి ఉండబోతున్నారనే గ్యారంటీ ఫీల్ కలుగుతుంది.